అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. అయితే ఈరోజు టాపిక్లో జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం 1986 యొక్క విద్యా విధానాన్ని అయితే ఫాలో అవుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే 1986 యొక్క విద్యా విధానం అంటే ఏంటి అంటే 10+2. ఇప్పుడు ప్రజెంట్ మన స్కూల్లో చూసుకున్నట్లయితే 1 నుంచి 10th వరకు 10 సంవత్సరాలు స్కూలు. ఇంకొక 12 అంటే ఇంకొక 2 ఇయర్స్ మొత్తం కాలేజ్ ఉంటుంది 12 ఇయర్స్ కదా. అయితే మన విద్యా సంస్థల యొక్క బంద్ జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఈ ఏదైతే ఎన్ఈపీ ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టాన్ని చేంజ్ చేయాలని ఇక జాతీయ విద్యా విధానం అయితే నిర్ణయం తీసుకుందట. అది కూడా 2020 పాలసీ ప్రకారం. అయితే ప్రస్తుతం మనము 1986 యొక్క విద్యా విధానాన్ని అయితే అనుసరిస్తున్నాం. అంటే మనకు తెలిసిన విషయమే స్కూల్స్ 1 to 10 స్కూల్, దాని తర్వాత 10+2 అనేది ఇంటర్మీడియట్ కాలేజ్. అయితే ఇక్కడ ఏంటంటే మరి ప్రస్తుత విద్యా విధానం కాకుండా ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 5+3+3+4 ఈ విధానాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే జాతీయ విద్యా విధానం అయితే దీనిపైన అయితే మరి చర్చలు సాగుతూ ఉన్నాయి. మనకి రీసెంట్ గానే 2 days బ్యాక్ కూడా బంద్ అనేది జరిగింది. అది కూడా ఈ విద్యా విధానాన్ని ఏదైతే ఎన్ఈపీ 2020 పాలసీ ఉందో మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయొద్దు అన్నట్టుగా విద్యా సంస్థలు అయితే బంద్ అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఏదైతే మరి ప్రస్తుత విధానం మరి దాని తర్వాత ఎన్ఈపీ 2020 విధానం ఈ రెండు పాలసీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి అయితే ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక ఫౌండేషనల్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక 1986 యొక్క విద్యా విధానం ఆల్రెడీ స్కూల్ 10th వరకు అలాగే మనం కూడా చదువుకున్నది. ప్రస్తుతం అయితే మనం 3 నుంచి 8 సంవత్సరాలు. అయితే ఇది కొత్త పాలసీ అనమాట. ఏదైతే ఎన్ఈపీ 2020 యొక్క పాలసీ ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కొత్త విధానంలో 3 నుంచి 8 సంవత్సరాలు లేపు అంటే 3 సంవత్సరాల వాళ్ళకి ప్రీ స్కూల్ అంటే మనం పిల్లల్ని ప్రీ స్కూల్స్లో వేస్తాం. కొంచెం స్కూల్ అలవాటు అవ్వాలని, వాతావరణం కానీ పిల్లలతో క్లోజ్నెస్ అవ్వాలని ప్రీ స్కూల్స్ అంటారు. అప్పట్లో మనం చదువుకున్న 90s లో అయితే అంగన్వాడీ, ఇప్పటికీ అంగన్వాడీలు ఉన్నాయి కానీ అప్పట్లో ఎక్కువ అవి అంగన్వాడీలు. తర్వాత 1-2 తరగతులు, తర్వాత ఆటలు. అంటే పిల్లలు కొంచెం అందరితో కలిసి కొంచెం బయటికి వెళ్ళి అన్ని తెలుసుకుంటారు అనేసి వీటిలో వేస్తారు అనమాట. నెక్స్ట్ ఫౌండేషనల్ స్టేజ్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. అయితే ఇక నెక్స్ట్ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ అన్నమాట. ఓకే, 8 నుంచి 11 సంవత్సరాలు. వీళ్ళు వచ్చేసి 3, 4, 5 తరగతులు అన్నమాట. వీళ్ళకి ఏంటంటే మాట్లాడడం, చదవడం, రాయడం, సైన్స్, గణితం, ఇక కళ, శారీరక విద్య. అంటే శారీరక విద్య అంటే వాళ్ళు కూడా ఆటలు అన్నమాట. ముందుగా మాట్లాడడం నేర్పిస్తారు. మనం చదువుకున్నాం కదా, అమ్మ, ఆవు, అరటి, అట్లా. దాని తర్వాత ఏంటంటే చదవడం నేర్పిస్తారు. మన పుస్తకాలు కొంతమందికి అంటే చదవడం రాదు, రాయడానికి రాదు, అట్లా కొంత అవగాహన కనిపిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రాయడం అవగాహన మనకి ఉంటే లెటర్స్ పెద్దగా చిన్నగా అట్లా రాయడము. తర్వాత సైన్స్, గణితం, కళ, శారీరక అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో మరి డాన్స్ ఆటపాటలు దానిపైన అవగాహన కల్పిస్తారు అనమాట. 3, 4, 5వ తరగతులు దీన్ని ప్రిపరేటరీ స్టేజ్ అంటారు అనమాట. తర్వాత మిడిల్ స్టేజ్ 11 నుంచి 14 సంవత్సరాలు. వీళ్ళకి ఏంటంటే 6 to 7th 8th 6, 7, 8 తరగతులు అన్నమాట. గణితం, సైన్స్, సామాజిక ఇదేంటిది సృజనాత్మక విషయాలు, పరిచయము, వృత్తి విద్య కోర్సులు ఉంటాయి. మనకు కొన్ని లాంగ్వేజెస్ అంటే కామన్ లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత మనకి ఏదైనా సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్, లేదంటే సోషల్, లేదంటే ఫిజిక్స్, ఏమంటారు మ్యాథ్స్ పైన, లేదంటే సైన్స్ పైన, లేదంటే సోషల్ పైన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టులు తెలుసుకుంటాం కదా. దీంట్లో కూడా 6, 7, 8 ఈ తరగతులలో కూడా కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అవి అందరికీ కూడా కామన్ ఉంటాయి. ఇక మిగతా లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సెకండరీ స్టేజ్. ఇది 14 నుండి 18 సంవత్సరాలు అన్నమాట. 14 to 18 ఇయర్స్. వీళ్ళకి 9, 10, 11, 12 9th, 10th, 11th, 12th క్లాసెస్ అన్నమాట. విద్యార్థుల ఆసక్తిపై సబ్జెక్ట్ని ఎంచుకోవడం. అంటే ఇప్పుడు మనకి 9th లోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం సబ్జెక్ట్ అనేది చేంజ్ అయ్యి ఇంకా కొంచెం మనం మెచ్యూర్ అవుతాం కాబట్టి మనకు మెచ్యూర్ అయినట్టే అక్కడ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇక 10th అంతే. ఇంటర్ అంటే 11th, 12th లోని మన ఇష్టం, మన సబ్జెక్ట్ ఎంచుకుని వెళ్తాం దాంట్లోకి. ఇంకోటి ఏంటంటే ఈ 9th, 10th, 11th, 12th సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకి ఇప్పుడు ఇంతకుముందు మనకు 10th, ఇంటర్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అంటే సంవత్సరం మొత్తం చదివింది లాస్ట్లో మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లోనే
ఆ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ 9th 10th 11th 12th సంబంధించినటువంటి ఎవ్రీ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఈ 4 సంబంధించినటువంటి తరగతులకు సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్లోనే ఈ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత రాసుకోవచ్చు అనమాట. ఇది విద్యా విధానం. నీకు తెలుసా 90s లో అప్పట్లోని 7th కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉండే తీసేశారు. అవును, దానికి కూడా పబ్లిక్ ఎగ్జామ్ అని మెయిన్ ఎగ్జామ్ ఉండే 7th తర్వాత 10th ఉండే. దాని తర్వాత 7th తీసేశారు, ఓన్లీ ఇప్పుడు 10th ఒకటే పెట్టారు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రస్తుత విధానానికి మరి నూతన విధానానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ప్రస్తుత మాతృభాషకి ప్రాధాన్యత ఎక్కువ, మాతృభాషకు ప్రాధాన్యం తక్కువ, ఆంగ్ల మాధ్యమం ఎక్కువ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో మరి ఏదైతే చాలా మంది ఇప్పుడు ఏమంటారు ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయినాయి, ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయినాయి ఎక్కడికక్కడ. మన తెలుగుకు సంబంధించినటువంటి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటికంటే ఆంగ్లకు సంబంధించినటువంటి సబ్జెక్టులు అంటే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తాం. మనం రీసెంట్ గా కూడా ఒకటి చేసినాం కదా, దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం అప్పుడు, ఏ మమ్మీ డాడీ అంటేనే ఎక్కువ ఆనందపడతారు, నాన్న అమ్మ అంటే ఎక్కువ ఆనందపడరు. అట్లా ఎక్కడ చూసిన స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయింది అన్నమాట. అయితే ఇది ప్రస్తుత విధానంలో అది నూతన విధానంకి వచ్చేసరికి కనీసం 5వ లేదా 8వ తరగతి వరకు మాతృభాష ఖచ్చితంగా చదవాలనే ఒక రూలు. అలాగే ప్రాంతీయ బోధన, మరి వాళ్ళ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో, ఇప్పుడు తెలుగు స్టేట్స్లో తెలుగు, లేదంటే ఇక మరి మిగతా మరి ఇప్పుడు కలకత్తా ఉన్నది బెంగాలీ, అట్లా మహారాష్ట్ర ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్ కి సంబంధించి వాళ్ళ మాతృభాష ఏదైతే ఉందో అది 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఖచ్చితంగా బోధన చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి వాళ్ళ లాంగ్వేజ్ రావట్లేదు. అట్లా మనకి హీరోలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన రీసెంట్గా మహేష్ బాబు గారు చెప్పారు, మరి మహేష్ బాబు గారికి మాట్లాడతాం కదా తెలుగు, జనరల్గా మాట్లాడతాం, కాకపోతే డైలాగ్స్ కానీ ఏవైనా సరే మరి తెలుగులో ఉంటే చదవడానికి రాదంట. అంతెందుకు ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కూడా, అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా యూఎస్ కానీ కెనడా కానీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు వస్తుంది కానీ కొంతమందికి రాయడం రాదు. తెలుగు వాళ్ళే కానీ రాయడం వేరు, రాయడం వేరు. అది బోధన అన్నమాట. బోధన అంటే రాయడము మాట్లాడడం కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏడాది చివరి పరీక్ష ప్రాధాన్యం అంటూ మరి ఇక్కడ, అలాగే ఇక దీనికి మరి అంటే మనకి ప్రతి ఏడాది చివర పరీక్ష ప్రాధాన్యత ఇస్తాం. స్టార్టింగ్ నుంచి కూడా మనం చదువుకున్నది లాస్ట్ లో ఫైనల్ గా బోర్డ్ ఎగ్జామ్ పెడతారు. అది ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి పరీక్షలు 2, 5, 8లలో చివరి పరీక్షలు బోర్డు పరీక్షలట. మొత్తం మీద ఇక 12, 12 ఒకేసారి 2 బోర్డు పరీక్షలు రాయొచ్చట. సో ఈ ఏదైతే 10th క్లాస్ ఉందో 10th ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బోర్డు ఎగ్జామ్స్ ఒకేసారి రాయొచ్చు. ఇక్కడ మాత్రం అట్లా కాదు, ఏడాది చివరిన ఒకేసారి. ఇది ప్రస్తుత విధానం. అయితే నూతన విధానానికి ప్రస్తుత విధానానికి ఉన్నటువంటి తేడా ఇది. అలాగే ఇక నెక్స్ట్ వృత్తి విద్య ప్రాధాన్యం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే విద్యా విధానం ఉందో దీంట్లో వృత్తికి సంబంధించినటువంటి విద్యకు ప్రాధాన్యం లేదంటే ఇప్పుడు ఏదైతే వ్యవసాయ రంగం ఉంది, మరి వ్యవసాయ రంగంకి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మరి అలాగే ఇక మరి ఎలక్ట్రానికల్ సంబంధించినటువంటి ఇప్పుడు మెకానికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికి ఎక్కువ ప్రాధాన్యత లేదట ప్రస్తుతం. అయితే దానికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి నూతన విద్యా విధాన పాలసీలో 50% వృత్తి విద్యకే అందుబాటులో ఉండేట్లా మరి దానిపైన అవగాహన ఏమంటారు, దానిపైన చర్యలు తీసుకొని మరి ఖచ్చితంగా 50% వృత్తి విద్యకు ప్రాధాన్యత ఉండేటట్టయితే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారట. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. ఇక నెక్స్ట్ కఠిన సబ్జెక్టు విభజన, ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్లు లేవు అంటే ఇక నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ విధానం. మరి ఇక ఏదైతే కఠిన సబ్జెక్టులు విభజన ఎంట్రీ అంటే ఇప్పుడు మనము ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాం. ఎంపీసీ తీసుకుంటే దాని తర్వాత ఖచ్చితంగా మరి ఎంపీసీ ఇప్పుడు 2nd ఇయర్లో నచ్చకపోయినా ఎంపీసీ చదవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ నూతన విధానంలో ఏంటంటే ఫస్ట్ మనం ఒక సబ్జెక్టు ఏదైనా ఒక తీసుకున్నాం అనుకోండి, ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నాం, అది నచ్చకపోతే నెక్స్ట్ ఇయర్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆ డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నూతన విద్యా విధానం అయితే ఇది ఎట్లా ఉన్నదంటే పాపం వాడికి ఒక ఇప్పుడు ఎంపీసీ ఏదో తీసుకున్నాడు, వాడు బుర్రకెక్కకపోతే నెక్స్ట్ ఇయర్ లో చేంజ్ చేసుకోవచ్చు. అది ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లో కూడా అది ఎక్కకపోతే డిగ్రీలో వెళ్ళాక ఇంకోటి తీసుకోవచ్చు. అదనమాట ప్రస్తుత విద్యా విధానానికి నూతన విద్యా విధానం. అయితే ఈ నూతన విద్యా విధానం అనేది చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట చాలా మందికి. అయితే ప్రస్తుత విద్యా విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి రీసెంట్గా విద్యా సంస్థలు కూడా బంద్ పెట్టి దీనిపైన కొంత నిరసన వ్యక్తం చేసి నిజంగానే కన్ఫ్యూజన్ అబ్బాయి. ఎందుకంటే బోర్డు పరీక్షలు ఏవైతే ఉన్నాయో 10th ఇంటర్ ఒకేసారి 2 బోర్డు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు, ఒకటి రాయడానికి మన వాళ్ళు పైన కింద పెడతారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకే ఉండవు. ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో 10th లో ఇంటర్లో ఇప్పుడు 7 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 14 సబ్జెక్టులు రాయాల్సిన అవసరం లేదు. ఒకేసారి రాస్తా అనుకుంటే
అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ వేరే ఉంటుంది, సపరేట్ రాస్తా అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో ఇదన్నమాట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానమే చాలా బాగుందని చెప్పి, ఏదైనా కానీ పాత పద్ధతి మంచిగా ఉన్నది. ఇది అసలు ఏం అర్థం కాకుండానే ఉన్నది. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే చాలా మంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి ఏంటి అంటే, మరి జాతీయ విద్యా విధానం అనేది ఖచ్చితంగా 1986 ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానమే బాగుంది. మరి 2020 ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది అమలు చేయొద్దు అన్నట్టుగా చాలా మంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి విద్యా సంస్థలు అయితే ఖచ్చితంగా దీనిపైన కూడా మరి ఎన్నో ఏమంటారు దీక్షలు చేస్తా ఉన్నటువంటి, నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుత విద్యా విధానంలో 10+2 ఉంది మనకి తెలిసిందే. మరి 5+3+3+4 అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది. మరి దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులు కూడా కొంత ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మరి నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి అంశాలపైన విద్యా సంస్థలు అయితే ఇక బంధుకు పిలుపునిస్తున్నటువంటి అంశాలు మనం ఏమంటారు రోజులు మనం చూస్తాను. రీసెంట్గా కూడా మరి విద్యా సంస్థల బంధు పిలుపు నేపథ్యంలో ఇది కూడా ఒక డిమాండ్, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయొద్దు అని. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం అలాగే మరి నూతన విద్యా విధానానికి ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చూసినాం కదా, 4 ఇంకొక 2 కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక 5వ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ శిక్షణలో లోపాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో ఉపాధ్యాయులు ఏదైతే విద్య బోధిస్తున్నారో దాంట్లో కొన్ని లోపాలు అయితే ఉన్నాయంట. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల క్రితము నియమబడి ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త సిలబస్ వస్తూ ఉంటాయి. మరి కొత్త సిలబస్ పైన కూడా వాళ్ళకు అవగాహన లేక విద్యార్థులకు బోధించేటువంటి అవకాశాలు దాంట్లో తక్కువ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకే సరిగా అవగాహన ఉండదు. ఇక విద్యార్థులకు ఏం బోధిస్తారు? కొత్త సిలబస్ రాగానే మరి వాళ్ళకి ఎట్లా అర్థమైంది? పాతది అనుకో, వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 8 దగ్గర పాత టీచర్స్ ఉంటారు కదా, 8 years అని 9 years, వాళ్ళకి మైండ్ లో ఉండిపోతుంది పాత సిలబస్ అంతా. కొత్తగా వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం కాదు. అయితే కొత్త సిలబస్ పైన కూడా కొంత శిక్షణ ఇవ్వాలి. కాబట్టి నూతన విధానంలో కూడా ఇంకొక అంశం తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నియామకం బదిలీ కొత్త ప్రమాణాలు 2030 వరకు, ఇక 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి. మరి ఇక 4 years ఒకసారి ఖచ్చితంగా వీళ్ళకు కొత్త సిలబస్ పైన కూడా కొంత శిక్షణ ఇవ్వాలని చెప్పి, అలాగే ఇక కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో బీఈడి లాంటివి కావచ్చు, ఇక అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కొంత ఉపాధ్యాయులకు ఎవ్రీ ఇయర్ లేదంటే 4 years ఒకసారి పెడతా ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. దానిపైన కూడా శిక్షణ ఇచ్చినట్లయితే మరి కొత్త సిలబస్ పైన కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి విద్యార్థులకు సరైన బోధన అనేది అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనేక నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి ప్రజెంట్. అంటే మన యొక్క ప్రస్తుత విద్యా విధానంలో అనేక నియంత్రణ వ్యవస్థలు అంటే చాలామంది ఇప్పుడు మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, దాన్ని ఎవరు పడితే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఉంది దాంట్లో లోపం అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇక నెక్స్ట్ నూతన విద్యా విధానంలో అలా కాకుండా హెచ్ఈసి అనే ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు అనమాట. ఇక అనేక నియంత్రణ వ్యవస్థలు హెచ్ఈసి. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో అనేక నియంత్రణ వ్యవస్థలు అయితే ఉన్నాయి. అంటే మన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ స్కూల్స్ని కావచ్చు, కాలేజెస్ని కావచ్చు క్వశ్చన్ చేసేటువంటి అధికారం ప్రతి ఒక్కరికి ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు. మరి అదే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా మరి నూతన విద్యా విధానంలో హెచ్ఈసిఐ అనే ఒక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఇండియా. అంటే ఏదైతే విద్యా సంస్థలలో లోపాలు ఉంటాయో మరి ఆ లోపాలను ఎవరు పడితే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఇక ఖచ్చితంగా ఈ హెచ్ఈసిఐ అనే ఒక బృందం ఉంటుంది అనమాట. ఆ బృందం మాత్రమే పర్యవేక్షణలు చేపట్టి ఆ యొక్క స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ వాటిపైన అవే క్వశ్చన్ చేయడానికి అధికారం ఉంటుంది అనమాట. అయితే ప్రస్తుత విద్యా విధానానికి ఇక సరికొత్త నూతన విద్యా విధానానికి ఉన్నటువంటి తేడాలు ఇవన్నమాట. అయితే ఇవన్నిటిని కూడా గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్ని పెంపొందించడంలో ఈ జాతీయ విద్యా విధానం అయితే మరి నూతన విద్యా విధానాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తోందట. అయితే దీనిపైన కూడా చాలామంది అయితే మరి నూతన విద్యా విధానం మాకు వద్దు, పాత విద్యా విధానమే మాకు కావాలన్నట్టుగా మరి ఏదైతే 1986 ప్రకారం ఉన్నటువంటి ప్రస్తుత విద్యా విధానం ఉందో దాన్నే కంటిన్యూ చేయాలన్నట్టుగా పలు విద్యా సంస్థలు, పలు విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఈ యొక్క జాతీయ విద్యా విధానం అమలు పైన కూడా మరి ఏదైతే విద్యా సంస్థలు బంధుకు పిలుపునిస్తున్నాయో మరి నూతన విద్యా విధానాన్ని ఎందుకు అమలు చేయకూడదో ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇదన్నమాట ఇక ఏదైతే 1986 విద్యా విధానానికి ఇక కొత్తగా అమలు చేయాలని చూస్తున్నటువంటి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. మరి మీ కామెంట్, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ మీరు కూడా చెప్పండి. మనకి పాత పద్ధతే బాగుందా లేకపోతే కొత్త విద్యా పద్ధతి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్నది మీరు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
నెక్స్ట్ దాని ద్వారా మేము ఇంకో వీడియో చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.